వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి, అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు, కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను అన్నాడు. ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పంటున్నా. ఇక ఏం చెప్పాలి, నా గోస ఏం చెప్పాలని చెప్పంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమే అని చెప్పంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏది 2 పర్యాయాలు ఉప ఎన్నికల్లో గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించదగిందని చెప్పంటున్నాను. మరి అటువంటి కమ్యూనిస్ట్ గల కార్యకర్తని నేను, అటువంటి కమ్యూనిస్ట్ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేంటి జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకున్నారు, మీరు 20 మాసాలు ఉసురు పోసుకున్నారని చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు. నేను ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసైంది అంటున్నాను. ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకేదైతే చెయ్యి అందించి నాకు అండా నిలుచుండని చెప్పంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటున్నాను. పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థులు ఒక భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవన వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలకు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటున్నాను. దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటి ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నాను. ఒకే ఒక్కటి ఈ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీఠ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీఠ విరగడ కావడానికి కొరకు ఏదైతుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావనతో ఏదైతుందో ఇవాళ నేను కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరి ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయో తెలియదు కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాతం ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తామని చెప్పంటాం. అలా ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజా అభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచోని నేను విడిచిపెట్టుండే ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన నాకే పగోడు కాదు, మేము గతంలో కలిసి ప్రయాణం చేసినాం. వారి జీవితం విద్యార్థి దశలో ఏదైతుందో ఇదే జగిత్యాల అంగడి బజార్లో గడిపినని చెప్పంటున్నా. జగిత్యాలకు కేసీఆర్ గారికి ఉన్న ఒక అనుబంధం ఏదైతుందో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి ఒక బాల్య జీవితం ఏదైతుందో జగిత్యాలతో ముడివేసుకుందని చెప్పంటున్నాను. అటువంటి కేసీఆర్ గారు ఏదైతుందో ఆనాడు తాడిత పీడిత వర్గాలు ఏదైతుందో వీళ్ళు వారి యొక్క హక్కుల సాధన కొరకు జగిత్యాల చైత్ర యాత్ర ఏదైతే ఇదే గడ్డ మీదకి వెళ్ళి ఇదే సమావేశ స్థలికి వెళ్ళి ఆరంభింపజేసిందని చెప్పంటున్నారు. కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, వారే అన్నారు అది మనం 70లో ఒకసారి ఏదైతుందో ఆనాడు జగిత్యాల చైత్ర యాత్ర చేసిన చూడండి, అదే జాగ్రత్త పెట్టాలన్నయ్య మన స్ఫూర్తి మనం వినిపించాలని చెప్పిండ్రు. వారి ఆలోచనకు అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి ఒక చైత్ర యాత్ర
ఇదే జగిత్యాల గడ్డ నుండి ఇదే కేంద్రానికి వెళ్ళి వారు పిలుపిస్తున్నారని చెప్పంటున్నారు. ఇలా రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఏదైతుందో నెలగొని వారు ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర పూర్తిగా తోడ్పడడం మన ఏకైక లక్ష్యంగా పనిచేయాలి. మరి ఆ విధంగా పనిచేసే అవకాశం కల్పించినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పండి. వాస్తవంగా ఏదైతుందో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు రావాల్సిందే. వారికి వేరే బాధ్యత అప్పగించడంతో మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాలేకపోయిండు. వాస్తవంగా ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ చూపెట్టింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా దీన్ని రూపకల్పన చేసింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ నేను ఎక్కువగా అంటే ఎందుకంటే మీ అందరికీ కేసీఆర్ గారిని వినాలని ఉందా? అందరూ అనుకుంటూ వీడేంద్ర నడవ ఎంతసేపు నిలబడతారని చెప్పని. ఇప్పుడు జీవన్ రెడ్డిని ఎప్పుడు చూసినాడు? ఇటు కొత్త కాదు కదనే. నేల పేరు ఇంటికి నల్లగున్నప్పటికీ చూసిదా మొత్తం ఎంటికలు అన్ని నెరిసినయ్యాలి, ఒక్క నల్లెటిగా దొరకదట్టేదని అంటున్నాడు. అటువంటి జీవన్ రెడ్డి గురించి ఏదైతుందో వీళ్ళు ఇక్కడ తెలియని పౌరులు లేడు. జగిత్యాల గడ్డతో నాకున్న అనుబంధం అలాంటిది, ఆత్మీయత అలాంటిది అని చెప్పి అంటున్నా. నా భావి జీవితం, శేష జీవితం ఏదైతుందో కేసీఆర్ యొక్క నాయకత్వం లోపల తిరిగి ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఏకైక లక్ష్యంగా ఏదైతుందో మన అంతా నడుము బిగించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎన్నో రోజుల నుంచి కేసీఆర్ గారు పలుకు